హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మనం సోరకాయ ఫ్రై చేసుకున్నామండి. ముదిరింది కాకుండా నేత తీసుకొని ఈ విధంగా సన్నగా కట్ చేసుకున్నామండి. త్వరగా వేగిపోతుంది. ఇంకా మనం గిన్నె పెట్టుకొని సాఫ్రాన్ ఆయిల్ వేసుకోండి. టేస్ట్ మటుకు చాలా బాగుంటుంది. 2 టేబుల్ స్పూన్ వేసుకోండి. ఈ ఆయిల్తో చేసుకోండి, బాగుంటుంది. ఇంక ఇప్పుడు మనము ఆయిల్ హీట్ అయినాక 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకున్నాము. ఇంకా ఒక ఆనియన్ ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. చిటికెడంత కరివేపాకు వేసుకుందాము. అల్లం పేస్ట్ లేని వాళ్ళు తెల్లగడ్డలు 2 నుంచి 3 వరకు వేసుకోండి. ప్రతి ఒక్క కూరలో అల్లం పేస్ట్ అనేది ఖచ్చితంగా వేసుకోవాలండి. అది హెల్త్కి చాలా మంచిది. ఇంకా మనము పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి, చిట్టపట అనేంత వరకు అండి. ఇంక మనం సొరకాయ నేత తీసుకొని త్వరగా వేగిపోతుంది. ఇంక ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి. ఎంత సన్నగా కట్ చేసుకుంటే అంత త్వరగా వేగిపోతుంది. నేను ఒక సొరకాయ మొత్తం వేస్తున్నాను. చిన్నదండి ఇది కాయ. ఇంకా ఇప్పుడు మనము సొరకాయ వేసాం కదా, మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కిందికి పైకి కలుపుతూ ఉండాలండి. ఆనియన్స్ ఆయిల్ అంతా బాగా పట్టేంత వరకు ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు కలిపారంటే సరిపోతుంది. ఇప్పుడు మనం మూత పెట్టేసుకోవాలండి. ఇంకొక 10 నిమిషాల తర్వాత మూత తీసి చూడండి, కొంచెం వేగుతూ ఉంటుంది. సొరకాయ కొంచెం టైం పడుతుంది. నేను చెప్పినట్టుగా చేశారంటే ఒక 20 నిమిషాల్లోనే మీకు సొరకాయ ఫ్రై అనేది అయిపోతుంది, తాలింపు. ఇప్పుడు మనం ఈ విధంగా కలుపుతూ ఉన్నాం కదా, ఇప్పుడు మనం అంతలోపు శనగింజలు వేయించుకోవాలండి. శనగింజల పొడి అనేది వేసుకుందాం దాంట్లో శనగింజల్లో ఒట్టిమిరపకాయలు అవన్నీ ఏం లేకుండా ఒట్టి శనగింజల పొడి చేసుకోవాలి. అందులోపు మనము చూడండి వేగిపోయింది కదా, ఒక టమాటా బాగా మాగిన సైజు, ఒక నిమ్మకాయ సైజు అంత టమాటా ఒకటి ఈ విధంగా కట్ చేసుకొని వేసుకున్నారంటే మనకి ఎక్కువ వాటర్ లేకుండా టమాటాలో ఉన్న వాటరు, సొరకాయలో ఉన్న వాటరు బాగా ఉడికిపోతుందండి. ఇంకా టమాటా వేసాక ఒక 5 నిమిషాలు మూత పెట్టి తీసి చూడండి, టమాటా అనేది బాగా మెత్తగా అయిపోతుంది. దాంట్లో ఉన్న వాటర్ అంతా, సొరకాయలో ఉన్నదంతా బాగా మీకు ఉడకబడుతుంది. ఇప్పుడు మనము మసాలా వేసుకుందాము. 1 టేబుల్ స్పూన్ కారం పొడి వేసుకుందామండి. అలానే 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకుందాము. ఉప్పు కొంచెం తక్కువగానే వేసుకోండి. ఇప్పుడు మనం ఉప్పు వేసుకున్నాక బాగా కలుపుకోవాలండి. ఒక 2 నుంచి 3 సెకండ్ వరకు కలుపుకున్నారంటే ఇప్పుడు సొరకాయ అనేది బాగా ఉడకబట్టి మసాలా అనేది బాగా పడుతుంది. ఇంకా 5 నిమిషాలు మూత పెట్టేసి మీరు ఉడికించుకున్నారంటే ఉప్పు వేసాం కదా, బాగా ఉడుకుతుందండి. చూడండి, ఇది నేతది కాబట్టి తొందరగానే ఉడికిపోతుంది. ఇప్పుడు మనం కొంచెం ఎంత ఫ్రై చేసుకున్నా కూడా కొంచెం గ్రేవీ అనేది కావాలి, రైస్లో కానీ చపాతీలో కానీ రోటీలోకైనా కూడా. ఇప్పుడు మనము చిటికెడంత పసుపు వేసుకుందాము. అలానే ధనియాల పొడి 2 టేబుల్ స్పూన్ వేసుకుందామండి. ఇంకా వేసుకున్నాక 2 సెకండ్లు కలుపుకున్న తర్వాత మనము కొంచెం ఒక టీ గ్లాస్ అని వాటర్ వేసుకున్నామంటే కొంచెం గ్రేవీ అనేది వస్తుంది. సొరకాయలో ఉన్న జుజ్జంతా వచ్చేస్తుందండి. కొన్ని వాటర్ వేసి ఉడికించుకున్నామంటే ఇప్పుడు ఒక 10 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోనండి. ఇప్పుడు మనం శనగింజల పొడి చెప్పాను కదా, శనగింజలు వేయించుకొని పొడి చేసుకోవాలి, ఉట్టిదే అండి. ఇప్పుడు మనము ఒక గ్లాస్ వాటర్, టీ గ్లాస్ అంత వాటర్ వేస్తున్నాను చూడండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో మూత పెట్టి ఉడికించుకోనండి. బాగా ఉడుకుతుందండి. టేస్ట్ మటుకు చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ఈ విధంగా సొరకాయ ఫ్రై చేసుకోండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు మనము శనగింజల పొడి అనేది వేసుకుందాము. ఈ పొడి ఉట్టిదే అండి, దాంట్లో ఉప్పు కారం అలాంటిది ఏమీ ఉండదు. ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి. నేనైతే నా కొలతలతో వేస్తున్నాను. కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు, కొంచెం తక్కువ వేసుకున్నా కూడా పర్వాలేదు. కొంచెం ఎక్కువ వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది, అన్నంలోకి, చపాతీలోకి, రోటీలోకి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఉడికించుకున్నారంటే శనగింజల పొడి వేస్తే టేస్ట్ మటుకు అదిరిపోతుందండి. ఒకసారి ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఉప్పు కారం సరిపోయలేదో చూసుకోండి. నా కొలతలతో అయితే ఉప్పు కారం సరిపోయిందండి. ఖచ్చితంగా ఈ విధంగా చేసుకోండి. ఎప్పుడు సాంబారు, చట్నీ ఇలాంటివి చేసుకొని బోర్ కొడుతుంది. ఈ విధంగా చేసుకోండి. తగినంత కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోండి. ఒక 5 నిమిషాలు మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకొని మూత తీసి చూడండి, బాగా సొరకాయ ఫ్రై అనేది బాగా రెడీ అయిపోతుంది. మీకు కర్రీ కావాలంటే కొంచెం ఇంకో టమాటా ఎక్కువ వేసి కొన్ని వాటర్ వేసారంటే కర్రీ అనేది అయిపోతుందండి.
ఎంత సింపుల్గా చెప్పాను కదా, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చూడండి, సొరకాయ ఫ్రై రెడీ అయిపోయింది. మా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఎంతో రుచికరమైన సొరకాయ ఫ్రై. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎవ్రీవన్.